తాకట్లో ఉన్న మీ బంగారం ఈ రోజు ఎంత ధర చేస్తుందో కొమ్మూరి గోల్డ్ వాళ్ళకి కాల్ చేసి ఫ్రీ గోల్డ్ కాస్ట్ చెక్ చేసి చెప్తారు. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ఇస్కాన్ నుంచి ప్రణవానంద ప్రభుజీ ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల్లో ఆ కృష్ణ భగవానుడి లీలల గురించి ప్రవచనాలు చెబుతూ ఎంతో మంది జీవితాల్లో మార్పును తీసుకొచ్చారనే చెప్పుకోవాలి ప్రణవానంద ప్రభుజీ గారు. ఎందుకు అనంటే ఎన్నో బాధలు మేము పడ్డామని, మా జీవితంలో కొన్ని మేము మార్చుకోలేకపోతున్నామని ఇబ్బంది పడేవాళ్ళు కేవలం వారి ప్రవచనాలు విని మార్పు చెందారు. ఆ కృష్ణుడి గురించి ఇంకా బాగా తెలుసుకోగలుగుతున్నారు. అలాంటి వారిని స్టూడియోకి ఆహ్వానించాము. అయితే ఇవాళ మనకున్నటువంటి కొన్ని సందేహాలని గురువుగారి మాటల్లో విని అవి నివృత్తి చేసుకుందాము. అలాగే ఎన్నో పర్వదినాలు కూడా రాబోతున్నాయి ప్రస్తుతం, వాటి గురించి కూడా వారి మాటల్లో విందాం. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. కంఠమాల అలాగే ఈ నామం చాలా మంది ధరిస్తూ ఉన్నారు. ఈ మధ్య చూసాను నేను. అయితే వీటికి కొన్ని నియమాలు ఉంటాయని మీరు చెప్పటం కూడా నేను విన్నాను. మనం ఈ టాపిక్ కూడా మాట్లాడాం. కానీ ఈ మధ్య కాలంలో కంఠమాల వేసుకుంటున్నారు, నామం పెట్టుకుంటున్నారు, అన్ని చోట్లకి వెళ్తున్నారు, బాగానే ఉంది. కానీ వాళ్ళు పాటించేటువంటి పద్ధతులు అభ్యంతరకరంగా ఉంటున్నాయి. కొంతమంది మాంసాహారాన్ని వండుతూ మేము ఇలా చేస్తున్నాం, నివేదన పెడుతున్నామనో, లేకపోతే ఇలా మేము సెలబ్రేట్ చేసుకుంటున్నామని ఇంట్లో ఏదో పండక్కి నేను ఒకటి గమనించాను. అలాగే నామం పెట్టుకుని వాళ్ళు వేరే పనులు చేయటం ఇవన్నీ చూశాను. ఇది ఎంతవరకు సబబు? అసలు ఒక్కసారి కంఠమాల వేసుకున్నాక, నామం పెట్టుకున్నాక ఎలాంటి ఆచారాలు వాళ్ళు పాటించాలి, ఎలా ఉండాలి? ఫస్ట్ అసలు కంఠిమాల అంటే ఏంటి, నామం అంటే ఏంటో తెలుసుకోవాలి. ఇప్పుడు భగవంతుడికి ఇప్పుడు మేము ఇలా నిలువుగా నామం పెట్టుకుంటాం, ఇక్కడ తులసి దళాన్ని మనం ధరిస్తాం అనమాట. ఎందుకంటే శ్రీకృష్ణుని యొక్క పాదం పైన ఎప్పుడు తులసి దేవి ఉంటుంది కాబట్టి ఇది శ్రీకృష్ణుని యొక్క పాదము, ఇక్కడ తులసీదేవి అనమాట. ఇప్పుడు ఎందుకు శ్రీకృష్ణుని యొక్క పాదాన్ని నుదిటి మీద ధరిస్తాము అనంటే, ఆయన యొక్క పాదాలు మన శిరస్సు పైన అలంకరించి ఉన్నాయి అనంటే ఆయన యొక్క దాసులం మేము అనే భావన. ఇప్పుడు దాసులం మేము అని అన్నప్పుడు భగవంతుడికి సేవకులం అని అంటే భగవంతుడు చెప్పినట్టు నడుచుకోవడానికి మేము ప్రయత్నిస్తున్నాము అని అర్థం. ఆయన మాటలు మన శిరోధారకము అని మనం వ్యక్తపరుస్తూ ఉన్నాం అన్నమాట. భగవంతుడికి నివేదన చేస్తూ ఉన్నాం. కాబట్టి కృష్ణుడు చెప్పిన, భగవంతుడు చెప్పిన మాటలు పాటించకుండా నామం పెట్టుకోవటం వల్ల ఏం ప్రయోజనం చెప్పండి? ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది అనమాట. ఇన్స్టాగ్రామ్ లో వైరల్ రీల్స్ చూసేసి అలా ఇలా చేసుకొని మేము కూడా ఇలా ఫ్యాషనబుల్ గా ఉంటాము. తిలక్ ఫ్యాషన్ అయిపోయింది ఈ కాలంలో. కానీ తిలకం ఫ్యాషన్ కాదండి, అదొక ఎక్స్ప్రెషన్ ఆఫ్ డివోషన్ అండ్ కమిట్మెంట్. మనం ఒక డివోషనల్ పాత్కి, కృష్ణుడి యొక్క మాటలకి మేము కట్టుబడి ఉన్నాము అని మనం చూపించాం. ఇప్పుడు ఈ కంఠిమాల కూడా తులసిమాల, ఇది తులసీదేవి. తులసీదేవి పరమ పవిత్రమైన భగవంతుడి యొక్క భక్తురాలు. తులసిమాల ధరించడానికి నియమం ఏంటో తెలుసా అండి? భగవత్ ప్రసాదమే లోపలికి వెళ్ళాలి, భగవంతుడి గురించే బయటికి రావాలి. అంటే భగవత్ ప్రసాదమే లోపలికి స్వీకరిస్తామని, భగవంతుడి గురించే మాట్లాడతామని దాని యొక్క అర్థం అన్నమాట. కాబట్టి పరమ పవిత్రమైన నామము తులసిమాల ధరించి కానీ మనం ఏదైనా తప్పుడు చేసామనుకోండి, దానివల్ల మనకి చాలా ఘోరమైన రివర్స్ ఎఫెక్ట్స్ కూడా వస్తాయి. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్లస్ ఆ నామము పనిచేయదు, తులసిమాల పనిచేయదు. ఎప్పుడైతే మనం మాంసాహారం లాంటివి స్వీకరించామనుకోండి, లేదా తినకూడని సాత్వికమైన పదార్థం కాకుండా ఇంకేదైనా స్వీకరించామనుకోండి, లేదా సోర్స్ తెలియకుండా మనం ఎక్కడైనా తిన్నాం అనుకోండి, పని చేయటమే ఆపేయదు. అది జస్ట్ మీకు ఒక షో పీస్ లాగా అయిపోతుంది. ఇప్పుడు భగవంతుడి యొక్క మూర్తి, విగ్రహం వేరు, షో కేస్ లో కూడా పెట్టుకుంటారు చూడండి, ఆయనకి ఇంకా మనం ఆరాధన చేసే మూర్తికి ఎంత తేడా ఉంది, అలా అయిపోతుంది అనమాట. కాబట్టి తిలకం పెట్టుకోవటం ఫ్యాషన్ కాదు, కంఠిమాల తులసిమాల వేసుకోవటం ఇప్పుడు చాలా ఫ్యాషన్ అయిపోయింది. ఎందుకంటే అది ఇంటర్నెట్ ప్రభావమో తెలియదు, లేదా ఏంటో తెలియదు మనకి. చాలా మంది మమ్మల్ని కూడా అడుగుతుంటే మేము కూడా వేసుకుంటాం, కానీ మేము హాస్టల్లో ఉంటాం. హాస్టల్లో ఉంటే ఎలా నియమాలు పాటించగలుగుతారు? ఏంటి నియమాలు కంఠిమాల వేసుకోవడానికి, తులసి పెట్టుకోవడానికి అని అంటే, ఒకటి మాంసాహారం తప్పకుండా నిషేధించాలి. 2 సాత్వికమైన ఆహారం అంటే ఉల్లిపాయలు ఎల్లిపాయలు లేని పదార్థాన్ని భగవంతుడికి నివేదన చేసి స్వీకరించాలి. ప్లస్ ఎటువంటి మందు, సిగరెట్లు, జూదము, పేకాట లేదా ప్రాస్టిట్యూషన్, తర్వాత ఇవన్నీ ఎలాంటి అలవాట్లు ఉండకూడదు అనమాట. ధార్మికంగా ఉండాలి అనమాట. అది తులసిమాల వేసుకోవడానికి కావాల్సిన నియమాలు. కాబట్టి తిలకం పెట్టుకోవడానికి ఏంటి అంటే, నేను కృష్ణుడి యొక్క దాసుని, ఆయన చెప్పింది గీత, కనీసం గీత అయినా చదువుకోవాలి కదండి తిలకం పెట్టుకోవడానికి. కృష్ణుడి చాలా మందికి అసలు ఇది ఏంటో కూడా తెలియదు, ఏదో ఇంటర్నెట్ లో చూసేసి పెట్టేసుకుంటున్నారా ఏమో మరి నాకు తెలియదు. కానీ ఇట్ హెస్ బికమ్ ఫ్యాషన్ దీస్ డేస్. కాబట్టి మేమైతే ఎంకరేజ్ చేయం,
ఎంకరేజ్ దేనికి చేయము అని అంటే నియమాలు పాటించకుండా పెట్టుకోవడం. పెట్టుకోవడం. బట్ యు ఆర్ చాలా మంది మాకు తెలుసండి వ్యక్తిగతంగా ఎంతో మంది వాళ్ళకుండే అలవాట్లన్నీ కూడా మార్చేసి మంచిగా భగవద్భక్తి మార్గంలోకి వచ్చి మేమే ఎంతో మందికి తులసిమాల వేసాము, మేమే ఎంతో మందికి ఫస్ట్ టైం తిలక్ పెట్టాం. కాబట్టి వాళ్ళు ఇంకా బ్రహ్మాండంగా ఆనందంగా వాళ్ళ జీవితాన్ని మార్చుకున్నారు, తిలకాన్ని ధరిస్తున్నారు, కంటిమాల వేసుకుంటున్నారు. అట్లా చేస్తే ఏం ప్రాబ్లం లేదు. జస్ట్ యాజ్ అ సేక్ ఆఫ్ ఫ్యాషన్ డోంట్ డూ ఇట్ అని అంటున్నాం అంతే అన్నమాట. ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు కూడా వేస్తూ ఉంటారండి, అవి అలా వేయొచ్చు అసలు వాళ్ళ నియమాలు పాటించడం? ఎవ్వరు నియమాలు పాటించినా వేసుకోవచ్చు. స్త్రీ పురుష ఎటువంటి భేదాలు కూడా లేవు. ఎప్పటికీ తులసిమాల ధరించవచ్చు, నామం పెట్టుకోవచ్చు, నియమాలు పాటించాలి, అది ఒక్కటే. ఈ నియమాలు కూడా ఎందుకండి, ఎందుకు మన గొంతు పట్టేసుకొని ఈ నియమాలు పాటించమని చెప్పట్లేదు. శిల ప్రభుపాదులు వారు ఏమంటారు తెలుసా, 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఫ్రీడమ్ అని అంటారు. ఈ 4 పాటిస్తే మనకి ఒక క్లారిటీ ఆఫ్ థాట్ వస్తుంది. భగవంతుడి యొక్క కృప మనం యాక్సెస్ చేయొచ్చు. ఏంటి 4 అని అంటే, మాంసాహారం తినకుండాట, 2 మాదక ద్రవ్యాలు సేవించకుండా, ఇంటాక్సికేషన్ అంటే మందు కానివ్వండి ఇంకా ఏదైనా, 3వది జూదం అని అంటే గ్యాంబ్లింగ్ అని అంటాం. ఇప్పుడు చూడండి ఈ 4థది ఇలిసిట్ సెక్స్ అని అంటాం, అంటే ప్రాస్టిట్యూషన్. ఈ 4 కానీ మనం చేయకపోతే మన జీవితంలో ఎన్ని డబ్బులు మనం కాపాడుకోవచ్చో, ఎంత యాంగ్జైటీ ఉండదో మన జీవితంలో, మన ఆరోగ్యం, ఇందాకే మనం మాట్లాడుకున్నాం కదా ఆరోగ్యం గురించి, ఆ ఆరోగ్యం ఎంత బాగుంటుందో. మనల్ని మనం కాపాడుకో. డబ్బులు ఇచ్చి ఇచ్చి విషం తాగుతామండి చెప్పండి. మీరు సిగరెట్ డబ్బా పైన చూసారనుకోండి, ఆ క్యాన్సర్ ఫోటో చూసారా మీరు ఎప్పుడైనా? చూసాక కూడా అలా చూస్తూ చూస్తూ ఓపెన్ చేసి తాగుతున్నారంటే వీడు చదువుకున్నవాడు అనాలా, చదువులేని వాడు అనాలా? ఇప్పుడు చూడండి, మీరు ఎక్కడైనా ఏదైనా చూసారా, చిన్న యాడ్ లో కూడా స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ వచ్చింది అనుకోండి, డ్రింకింగ్ అండ్ స్మోకింగ్ ఈజ్ ఇంజరీస్ టు హెల్త్ అని వస్తుంది. అంటే తెలుసు మనకి, తెలిసి మనం తప్పు చేస్తున్నాం అని అంటే ఒక మనిషి ఎటువైపు వెళ్తున్నట్టు ఒకసారి ఆలోచన చేసుకోవాలి. అందుకే భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, ఈ నియమాలను పాటిస్తే మీరు చక్కగా మంచిగా ఆరోగ్యంగా మానసికంగా అటు శారీరకంగా ధార్మికంగా 3 ఆరోగ్యాలు బాగుంటాయి. అప్పుడు మీరు మీకోసం కాకుండా సమాజం కోసం మనం ఆలోచన చేయొచ్చు. అందరినీ అర్థం చేసుకొని అందరితో కలిసిమెలిసి జీవించే ఒక తత్వం మానవుడికి ఏర్పడుతుంది. కాబట్టి ఎవరైతే నియమాలు పాటిస్తారో యు ఆర్ మోస్ట్ వెల్కమ్ టు వేర్ కంటిమాల అండ్ తిలక్. కానీ ఇప్పుడు నాకు అవ్వదు అని అన్నప్పుడు యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ సమ్ టైం, కొన్ని రోజులు. ఇప్పుడు మీరు ధరించింది కొత్తగా ఉంది, ఇది నరసింహ పవిత్రము అని అంటారు. ఇది నరసింహస్వామికి ధరింపజేసిన మాల. ఇది ప్రసాద రూపంగా మాకు ఒక భక్తుడు ఇచ్చారనమాట, కాబట్టి మేము ధరించాం. ఎప్పుడు అలా వేసుకుంటొచ్చండి? నియమం ఉంటుందా వీటికి కూడా? అంటే ఇది నరసింహస్వామి యొక్క రక్షణ మనకి ఇస్తూ ఉంటుంది అనమాట. కాబట్టి ఇది ప్రయత్నపూర్వకంగా తెచ్చుకోవటం కాదు, ఎవరైనా మనకి ఇచ్చారనుకోండి ప్రసాద రూపంగా, దాన్ని మనం ధరించవచ్చు ఎప్పుడైనా మనకి బయటికి వెళ్ళినప్పుడు. కానీ అంటే నరసింహస్వామి వారి యొక్క కృప మనతో పాటు ఉంటున్నట్టుగా అర్థం అనమాట, రక్ష. మొత్తం మీద అలా వేసుకోవచ్చు. కానీ ఒకవేళ ధరిద్దాం అని అనుకుంటే కానీ ఖచ్చితంగా నియమం అయితే పాటించాలి, ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి అందరూ. థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ. ఆధ్యాత్మికత అంటేనే నియమాలు. చాలా మంది ఆ నియమాలకు భయపడతారు. దేంట్లో నియమాలు లేవు చెప్పండి? ఇప్పుడు స్కూల్కి వెళ్ళాలనుకోండి, స్కూల్లో నియమాలు లేవా? ఖచ్చితంగా గోల్డ్ కట్ చేసుకోవాలి, షూ వేసుకోవాలి, షూ పాలిష్ చేసుకోవాలి, జడ వేసుకోవాలి, రిబ్బన్ కట్టుకోవాలి, టై పెట్టుకోవాలి, ఉన్నాయా లేవా అండి? కరెక్ట్. లేదు నేను ఈ నియమాలు ఏం పాటించను అని అంటే, స్కూల్ వాడు నాకు చదువుకోవాలనే కోరిక చాలా ఉంది కానీ నేను జస్ట్ నియమాలు పాటించను అని అంటే వాళ్ళు ఏమంటారు, ఏ వేరే స్కూల్ ఎత్తుక్కో అంటారు. అంతే. చాలా మంది ఏమంటారు తెలుసా అండి, భక్తి మనసులో పెట్టుకోండి, ఈ నియమాలన్నీ అవసరం లేదంటారు. భక్తి ఉంటుంది, భక్తి మనసులో ఉంటుంది. ఆ మనసులో ఉండే భక్తి వృద్ధి చెందాలి అని అంటే నియమాలు పాటించాలి. కాబట్టి వీఆర్ రెడీ టు ఫాలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎవ్రీవేర్ ఎక్సెప్ట్ ఇన్ డివోషన్. అలా ఎలా కుదురుతుందండి? కాబట్టి భక్తిలో కూడా నియమాలు ఉంటాయి. అది సాక్షాత్తుగా శాస్త్రం చెప్పిన నియమాలు. కాబట్టి దాన్ని ఎంత బాగా ఆచరిస్తే అంత మనకి భగవత్ కృప లభిస్తుంది, మంచి సత్ఫలితాలు పొందుతాం మనం. చాలా చక్కగా వివరించారు ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ.